సమాజంలో జరిగే ఘటనలను వార్తల రూపంలో అందించడమే కాకుండా సమాజ సేవలో కూడా బిగ్ టీవీ ముందుకెళ్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులు అనేక క్యాంపులు నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా 2వ మెడికల్ క్యాంపు కిమ్స్ హాస్పిటల్, ఈ విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా కన్పూర్పల్లి గ్రామంలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కన్పూర్పల్లి గ్రామంలో కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపు నడుస్తూ ఉంది. ఇక్కడ అనేక మంది పేషెంట్లు, గ్రామంలో ఉన్నటువంటి పేషెంట్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్లపరెడ్డి, మురగల్లు వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాంపును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఓపీ రాయించుకొని తర్వాత షుగర్ టెస్ట్, అదేవిధంగా బీపీలు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ప్రజలు కూడా గ్రామానికి సంబంధించిన వారు. సార్ చెప్పండి, మీ గ్రామంలో మెడికల్ క్యాంపు ఇటు కిమ్స్ హాస్పిటల్, బిగ్ టీవీ, విజేత హాస్పిటల్లో కూడా తరపున మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? బాగా సంతోషంగానే ఉంది. బిగ్ టీవీ, కిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో మా గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. బాగా అందరినీ పేషెంట్లు అందరినీ డాక్టర్లు బాగా చూస్తున్నారు, మంచి మందులే ఇస్తున్నారు. ఇటువంటి మెడికల్ క్యాంపులు ఈ ఛానల్ ద్వారా బాగా జరగాలని కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు దేనికి చూపించుకున్నారు? ఇంటికి చూపించుకున్నారా? బాగా చెప్పారు. పొరుందన్నారు, అద్దాలు రాసిచ్చారు. ఏ ఊరు మీది? కనుకూరుపల్లి. అయితే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటికి, అదేవిధంగా ఈసీజీ, డెంటల్, న్యూరో సంబంధించినటువంటి, అదేవిధంగా డెంటల్కి సంబంధించినటువంటి వ్యాధులకి అందరూ కూడా వచ్చి ఇక్కడైతే చూపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డెంటల్ డాక్టర్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడే. సార్, ఈ మెడికల్ క్యాంప్ పైన ఏమంటారు మీరు? ఇక్కడ వచ్చేసి మన కిమ్స్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ డెంటల్, నేను వచ్చి డాక్టర్ శ్రీనివాసులు శాఖమూరి డెంటిస్ట్ అండి, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని. ఇక్కడ వచ్చి దంత వైద్యుల మీద అవగాహన ఇస్తున్నాను. దంత సమస్యల మీద అవగాహన, ప్లస్ వీళ్ళకి ఉచితంగా కొన్ని మందులు పంపిణీ చేయటము, ప్లస్ వీళ్ళకు ఉండే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అవగాహన కల్పించి మా హాస్పిటల్ తరపున వాళ్ళకి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు మాత్రం భరిస్తూ మిగతా ట్రీట్మెంట్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి చేద్దామని చెప్పి మా యాజమాన్యం కూడా మాకు చెప్పింది. సో దాన్ని బట్టి మేము ఏంటంటే వీళ్ళకి ఆ అవగాహన కల్పించి దాని మీద మనం ఆ సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు పంటి సమస్య ఏంటి, దాన్ని చాలామందికి ఏంటంటే పంటి సమస్యలు ఏంటంటే నొప్పి ఉంటేనే జబ్బు ఉన్నట్టు అనుకుంటున్నారు. అలా నొప్పి లేకపోయినా కూడా పంటికి సమస్యలు ఉంటాయి. అవి ముదిరితే, అవి పెద్ద అయితేనే మళ్ళీ ఇట్లా పళ్ళు కదలటము, చిగుళ్ళు ఇంత రక్తాలు రావటము, లేదంటే పంటి నొప్పి రావటము, అలా అంత దూరం వచ్చేంత వరకు పేషెంట్స్ అనేది పెట్టుకోకూడదు. పంటి సమస్యల్ని ముందుగానే నివారించుకుంటే ట్రీట్మెంటు తగ్గుతుంది, దానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. దాని మీద మేము ఈ క్యాంపులో అవగాహన కల్పిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి కాబట్టి వచ్చేటువంటి పేషెంట్లు అంటే ఎలాంటి స్పందన వస్తుంది సార్? ఈ క్యాంప్ మీద వాళ్ళు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. అంటే ఇంత దూరం ఈ మారుమూల గ్రామానికి వచ్చి మనం ఒక క్యాంపుని కండక్ట్ చేసి దానికి కన్నటువంటి అంటే రెగ్యులర్గా మన జనరల్ హెల్త్ సంబంధించి కానీ, ఐకి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ, వివిధ రక్త పరీక్షలు, ఈసీజీ అవన్నీ తీసి ఈ ఊరికి వచ్చి మనం అవగాహన కల్పించి బిగ్ టీవీ ద్వారా కిమ్స్ యాజమాన్యం ఈ విధంగా మనకి ఈ ప్రజలకి మనం పబ్లిక్ ఈ విధంగా అవగాహన కల్పిస్తున్నందుకు వాళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఇటు మొత్తం మీద కూడా ఇటు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బిగ్ టీవీ, కిమ్స్, విజేత హాస్పిటల్ని ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్యాంపుకు ఇటు ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఇక్కడ చాలామంది పేషెంట్లు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనరల్ ఫిజిషియన్, అదేవిధంగా న్యూరోకి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ చాలామంది పేషెంట్లు కూడా చూపించుకునేదానికి కూడా లైన్ కూర్చోన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి న్యూరోకి సంబంధించి డాక్టర్ రామానాయక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది ఇటు బిగ్ టీవీ, కిమ్స్, విజేత హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఒక మారుమూల గ్రామంలో ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఆలోచన అండి బిగ్ టీవీ వాళ్ళది. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో ఇలా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి అవసరమైన వాళ్ళకి వైద్యం అందించడం అన్నది చాలా మంచి ఆలోచన. దానికి కిమ్స్ వాళ్ళ ఎప్పుడు హెల్ప్ కావాలంటే ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి హెల్ప్ ఉంటానే ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీవన్. ఎలాంటి స్పందన వస్తుంది సార్ ఇక్కడ నీకు వస్తున్నటువంటి పేషెంట్స్? చాలా రకాల ఇబ్బందులతో వస్తున్నారు. వాళ్ళకు అనుగుణమైన పరీక్షలు, దాంతోపాటు మందులు మన దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉందో అవి
చేస్తూ ఉన్నాము. ఇంకెవరికైనా రెఫరెన్స్ కావాలి అంటే మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి వస్తే అక్కడ రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ మేము కుదిరినంత వరకు తక్కువ కాస్ట్తో చేస్తామని కిమ్స్ వాళ్ళు కూడా మాకు చెప్పి పంపించారన్నమాట. సార్ మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సార్ ఈ మెడికల్ క్యాంప్ను నిర్వహించాలి? ఈరోజు చాలామంది పేషెంట్స్ చాలామంది వచ్చారు ఈరోజు క్యాంప్కి. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పేషెంట్స్ రావడం వల్ల. బిగ్ టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఇంత మంచి క్యాంప్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది క్యాంప్ రావడానికి. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు మెడికల్ క్యాంపులు 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపుకి సంబంధించి ఇటు నెల్లూరు జిల్లాలో 2వ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకి అనేక మంది కనుపూరుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి క్యాంపుకి చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడికైతే చూపించుకుంటున్న పరిస్థితి. అయితే వచ్చినటువంటి ప్రజల నుంచి కూడా మంచి స్పందన రావడం, వచ్చినటువంటి డాక్టర్లు కూడా నిదానంగా వారికి ఉన్నటువంటి ఏదైతే వ్యాధి ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఉచిత మెడిసిన్ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి క్యాంపులు బిగ్ టీవీ ద్వారా నిర్వహించడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కనుపూరుపల్లి గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.